హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో హాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ థ్రిల్లర్ హారర్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే అపెండేజ్. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే హన్నా అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ డ్రింక్ చేస్తూ తన కూతురు డ్రింక్ చేయడాన్ని అడ్డుకొని, నీకు అసలు మేనర్స్ ఉన్నాయా? అప్పుడే హన్నా కడుపులో విచిత్రంగా ఏదో అవుతూ ఉంటుంది. వాళ్ళమ్మ అలా అన్నందుకు తను చాలా ఫీల్ అవుతుంది. హన్నాకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతని పేరు కెలిన్. హన్నా ఒక ఫ్యాషన్ డిజైనర్ గా క్రిస్టిన్ అనే వ్యక్తి దగ్గర పని చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు రాత్రి హన్నా ఒక డ్రెస్ ని కుడుతూ ఉండగా ఆమె చేతికి సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆ డ్రెస్ ని ఏదో విధంగా పూర్తి చేసి దాన్ని తీసుకుని తన ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఎస్తర్ కూడా ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె కూడా ఒక డ్రెస్ ని రెడీ చేసి తీసుకొస్తుంది. నిజానికి క్రిస్టియన్ తన దగ్గర పనిచేసే ఫ్యాషన్ డిజైనర్స్ అందరినీ స్ప్రింగ్ కలెక్షన్ కాంపిటీషన్ కి పంపిస్తూ ఉంటాడు. అందువల్లనే అతను తన ఫ్యాషన్ డిజైనర్స్ కి ఒక కొత్త 2 డిఫరెంట్ స్టైల్స్ డ్రెస్సెస్ ని రెడీ చేయమని చెప్తాడు. ఆ తర్వాత క్రిస్టియన్ అందరి డ్రెస్లను చెక్ చేసి హన్నా డ్రెస్ ను చూద్దామని వస్తాడు. అప్పుడు అతనికి ఆ డ్రెస్ మీద ఎర్రటి చుక్క కనిపిస్తుంది. నిజానికి అది హన్నాకి సూదుగుచ్చుకున్నప్పుడు వచ్చిన రక్తపు చుక్క. డ్రెస్ మీద ఎలాంటి మరకలు ఉండకూడదని తను అనుకుని హన్నా డ్రెస్ ని తను రిజెక్ట్ చేసి తన చెవి దగ్గర ఎవరి దగ్గర నుండో దొంగతనం చేసిన డ్రెస్సులు ఇక్కడ అస్సలు పనిచేయవు అని చెప్తాడు. ఆ తర్వాత హన్నా వాష్రూమ్ కి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే తన కడుపులో ఒక విచిత్రమైన స్కిన్ ఒకటి బయటికి కనిపిస్తుంది. అది చూసిన హన్నా చాలా షాక్ అవుతుంది. అప్పుడు అక్కడికి హన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్తర్ కూడా వస్తుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఎస్తర్ హన్నాని డ్రింక్ చేద్దాం రమ్మని అడుగుతుంది. దానికి హన్నా, నాకు కెలిన్ ఈ రోజు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు, నేను రాలేను అని చెప్తుంది. అప్పుడు ఎస్తర్, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి నేను కెలిన్ కలిసినప్పుడు ఇద్దరూ చాలా కనెక్టెడ్ గా ఉండేవాళ్ళం, అతడు అన్ని నాకు చెప్పేవాడు అని అంటుంది. కనెక్టెడ్ అన్న మాట వినగానే హన్నాకి విచిత్రంగా అనిపిస్తుంది. అలా హన్నా ఆ రోజు రాత్రి కెలిన్ తో పాటు ఎంజాయ్ చేస్తూ ఉండగా క్రిస్టిన్ నుండి హన్నాకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో, ఒకవేళ నువ్వు మంచి డ్రెస్ తయారు చేయకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తా అని ఉంటుంది. దాంతో హన్నా డ్రెస్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ హన్నా మైండ్ లో ఎట్లాంటి డ్రెస్ తయారు చేయాలి అనే ఐడియా కూడా రాదు. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. దానితో పాటు తన కడుపులో కూడా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హన్నా తన పొట్టను చెక్ చేసుకుంటే తన కడుపు నుండి ఒక విచిత్రమైన క్రియేచర్ బయటికి వచ్చి, నీకు అసలు ఏం రాదు, సూది గుచ్చుకోకుండా నీకు బట్టలు కుట్టడం కూడా రాదు, నువ్వు ఒక లూజర్వి అని చెప్తుంది. హన్నా ఆ విచిత్రమైన క్రియేచర్ మాటలను వింటూ ఉంటుంది. కానీ తన కడుపులో పెయిన్ మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఆ క్రియేచర్ హన్నా కడుపులో నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు హన్నా స్పృహ కోల్పోతుంది. హన్నా కాసేపటికి స్పృహలోకి వచ్చిన తర్వాత తను ఆ క్రియేచర్ ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఆ క్రియేచర్ హన్నా భుజం పైకి దూకుతుంది. దాన్ని చూసిన హన్నా భయపడిపోయి ఆ క్రియేచర్ ని గట్టిగా కిందకి తోసేసి దాన్ని కొడుతుంది. అంతేకాకుండా రూమ్ ని లాక్ చేసేసి తనకైన గాయాన్ని చూసుకుంటుంది. సరిగ్గా అప్పుడే తనకు డ్రెస్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత రోజే తను రెడీ చేసిన డ్రెస్ ని తీసుకుని క్రిస్టియన్ దగ్గరికి వెళ్తుంది. ఆ డ్రెస్ ని క్రిస్టియన్ చూసి హన్నాని బాగా పొగిడి తనని ఉద్యోగంలోనే ఉంచుతాడు. ఆ తర్వాత హన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్, ఈ గాయం నీ బర్త్ మార్క్ వల్ల వచ్చింది, ఇది ఒక ఎలర్జీ, నేను దానికి మెడిసిన్స్ ఇస్తానని చెప్తుంది. అప్పుడు హన్నా డాక్టర్ ని చూసి, ఎలర్జీ కాకుండా ఇది వేరేది ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్, నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ నువ్వు ఒక హ్యూమన్ కెమెరా, అంటే నువ్వు ఒక డ్యూయల్ డిఎన్ఏ. డ్యూయల్ డిఎన్ఏ అంటే అమ్మ గర్భంలో ట్విన్స్ ఉన్నప్పుడు ఒక బేబీ అమ్మ గర్భంలో ఇంకొక బేబీని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్ని డ్యూయల్ డిఎన్ఏ అంటారని చెప్తుంది. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత హన్నా ఎస్తర్ తో పాటు డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కెలిన్ ఎస్తర్ కి మెసేజ్ చేస్తాడు. దాన్ని హన్నా నోటీస్ చేస్తుంది. అలా తాగుతూ ఉన్నప్పుడు ఎస్తర్ హన్నాతో, మనం మన పనిని స్టార్ట్ చేయాలి అని చెప్తుంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కెలిన్ ఎస్తర్ కి మెసేజ్ మీద మెసేజ్లు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి హన్నా కోపంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక హన్నా ఆ క్రియేచర్ ని చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది పెరిగిపోయి ఉంటుంది. ఆ క్రియేచర్ హన్నాని చూసి, నాకన్నీ తెలుసు, కెలిన్ నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, అసలు నువ్వు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్వి, అతను నీతో కాకుండా ఎస్తర్ తో మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కనెక్టెడ్ అయిపోయి ఉన్నారు, నువ్వు ఎవరితో అసలు కనెక్ట్ అవ్వలేవు అని చెప్తూ చెప్తూ ఆ క్రియేచర్ హన్నాని హిప్నటైజ్ చేస్తుంది.
కానీ అప్పుడే హన్నాకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. దాంతో హన్నా మళ్ళీ నార్మల్ అయ్యి ఆ క్రియేచర్‌ని కీలుతో కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఆ క్రియేచర్‌ని బేస్‌మెంట్‌కి తీసుకువెళ్లి దాన్ని కట్టి పడేస్తుంది. ఆ తర్వాత రోజు ఎస్తర్ అండ్ కెలిన్ హన్నాని పిక్నిక్‌కి తీసుకువెళ్ళడానికి వస్తారు. కానీ హన్నా వాళ్ళిద్దరిని కలిసి ఉండడం చూసి మనసులో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మరి ఆ పిక్నిక్‌లో నాకు పనేముంది అని ఆలోచించి నేను రాను అని చెప్పేస్తుంది. దానికి ఎస్తర్ అండ్ కెలిన్ నిరాశపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హన్నా ఇంటర్నెట్‌లో డ్యూయల్ డీఎన్ఏ కెమెరా గురించి సెర్చ్ చేస్తుంది. అప్పుడు తనకి డ్యూయల్ డీఎన్ఏ సపోర్ట్ గ్రూప్ ఒకటి దొరుకుతుంది. దాంతో హన్నా ఆ గ్రూప్ అడ్రస్‌కి వెళ్తుంది. అప్పుడు అక్కడ హన్నాకి తనలాగే ఈ డ్యూయల్ డీఎన్ఏ ప్రాబ్లమ్‌తో బాధపడేవారు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళలోనే ఉన్న ఒక వ్యక్తి వీళ్ళందరినీ చూసి ఆ క్రియేచర్ ఒక అపెండేజ్. అది బర్త్ మార్క్స్ నుంచి వస్తుంది. ఇది డ్యూయల్ డీఎన్ఏ వల్ల జరుగుతుంది. అపెండేజ్ ఒక పారాసైట్. అది సర్వైవ్ అవ్వడం కోసం తన హోస్ట్ ని ఫీడ్ చేస్తుంది. ఇది తన హోస్ట్ ని హిప్నటైజ్ చేసి వీక్ గా చేసి అది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆ పర్టిక్యులర్ సమయంలో దాన్ని డీల్ చేయలేకపోయినప్పుడు అపెండేజ్ తనకు తాను పెంచుకుంటూ గ్రో అవుతూ ఉంటుందని చెప్తాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి హన్నాకి $150 ఇంజెక్షన్ ఇచ్చి దీని ద్వారా ఆ అపెండేజ్ ని కంట్రోల్ చేయొచ్చు. కానీ దీని ప్రభావం క్రియేచర్ తో పాటు నీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ క్రియేచర్ అండ్ నువ్వు ఒకరికొకరు కనెక్టెడ్ అయి ఉంటారని చెప్తాడు. దాంతో హన్నా అక్కడి నుంచి వెళ్లే సమయంలో క్లౌడియా అనే మహిళని కలుస్తుంది. ఆమె హన్నాని కాఫీ కోసం తన ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు క్లౌడియా హన్నాని చూసి నేను ఒక డివోర్స్ తీసుకున్న మహిళని అని చెప్తుంది. ఆ విధంగా మెల్లమెల్లగా హన్నా అండ్ క్లౌడియాల మధ్య కొంచెం చనువు ఏర్పడుతుంది. ఆ తర్వాత హన్నా ఇంటికి వచ్చి ఆ క్రియేచర్ కి ఆ ఇంజెక్షన్ ని ఇస్తుంది. దాంతో దాని సైడ్ ఎఫెక్ట్స్ హన్నా మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ రోజు రాత్రి కెలిన్ హన్నా ఇంటికి వస్తాడు. హన్నాని చూసి అసలు నీకు ఏమైంది? నువ్వు పని వల్ల అంత స్ట్రెస్ తీసుకోకు. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వు అని చెప్తాడు. అప్పుడు హన్నా కెలిన్ ని చూసి అంతా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ కెలిన్ హన్నా చెప్పే మాటలను అర్థం చేసుకోకుండా నేను ఎస్తర్ ఇద్దరు నీ గురించి చాలా బాధపడుతున్నాం అని చెప్తాడు. ఇది విన్నాక హన్నా కెలిన్ ఇంటి నుంచి బయటికి పంపించి అతన్ని చూసి మీ ఇద్దరి గురించి నాకంతా తెలుసు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు హన్నా ఆఫీస్‌లో ఎస్తర్‌తో కూడా సరిగ్గా మాట్లాడకుండా నన్ను ఒంటరిగా వదిలేయి అని చెప్తుంది. హన్నా మెల్లమెల్లగా తన అపెండేజ్‌కి ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. అలా హన్నా అండ్ క్లౌడియాల మధ్య మాటలు ఇంకా పెరుగుతాయి. ఒకరోజు హన్నా క్లౌడియాతో ఒకసారి నేను ఒక కార్ యాక్సిడెంట్ చేశాను. అప్పటినుంచి నా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. నాతో మాట్లాడడం మానేశారు. అంతేకాకుండా డాక్టర్ నన్ను 24/7 వాచ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఇంకోసారి ఇలా చేయకూడదు అని. కానీ నాలోనే ఏదో లోపం ఉంది అని అంటుంది. సరిగ్గా అప్పుడే క్లౌడియా ఇంట్లో ఏదో అరుస్తున్నట్లుగా శబ్దం వస్తుంది. దాంతో హన్నా అదేంటి అని క్లౌడియాని అడుగుతుంది. కానీ క్లౌడియా దాన్ని ఇగ్నోర్ చేసి హన్నాని చూసి నువ్వు నీ అపెండేజ్ మాటలు వింటే బాగుంటుంది. ఏ విషయాలు అవి చెప్తాయో అవి ఖచ్చితంగా నిజమే అవుతాయి. నాకు నా అపెండేజ్ నా హస్బెండ్ కి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని చెప్పింది. వాళ్ళకొక బేబీ కూడా ఉందని చెప్పింది. అందువల్లే నేను నా హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. దాని కళ్ళలోకి చూడకు. ఒకవేళ చూస్తే అది నిన్ను హిప్నటైజ్ చేస్తుందని చెప్తుంది. ఆ తర్వాత అన్న ఇంటికి వచ్చి కెలిన్ ఎస్తర్ గురించి తెలుసుకోవాలని ఆ అపెండేజ్ ని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. దాంతో ఆ అపెండేజ్ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి ఆ అపెండేజ్ సడన్ గా నెగిటివ్ థాట్స్ ని హన్నాకి చెప్పడం మొదలు పెడుతుంది. అలా తనని హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో హన్నా నార్మల్ గానే ఉండడం వల్ల వెంటనే హన్నా ఆ ఇంజెక్షన్ ని ఆ అపెండేజ్ కి ఇస్తుంది. కానీ ఆ ఇంజెక్షన్ ఖాళీగా ఉంటుంది. దాంతో అపెండేజ్ హన్నాని హిప్నటైజ్ చేస్తుంది. దాంతో హన్నా స్పృహ తప్పి పడిపోతుంది. అలా అపెండేజ్ కి స్వాతంత్రం లభిస్తుంది. ఆ తర్వాత హన్నా స్పృహలోకి రాగా వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. వచ్చేటప్పుడు ఫుడ్ ని తీసుకురా అని చెప్తుంది. కానీ హన్నా సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారవుతుంది. హన్నా ఫుడ్ ని తీసుకుని ఇంటికి వచ్చి ఆ ఫుడ్ ని ఓపెన్ చేసి ఆ ఫుడ్ మీదనే వాంతులు చేసుకుంటుంది. అందులోనూ అవి రక్తపు వాంతులు. దాంతో హన్నా తన అమ్మకి అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళమ్మ తనను అర్థం చేసుకోవడానికి అస్సలు ట్రై చేయదు. అంతేకాకుండా వాళ్ళమ్మ హన్నాని చూసి ఇదంతా నీ భ్రమ, అలా ఏం ఉండదు అని చెప్తుంది. దాంతో హన్నా బాధపడుతూ ఇంటి నుండి బయటకు వచ్చి క్లౌడియాకి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని చెప్తుంది. హన్నా ఎప్పుడైతే ఒంటరిగా దుఃఖంగా ఉంటుందో అప్పుడు తన వెనకాల అపెండేజ్ ఉంటుంది. అది మనిషిలాగే పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. హన్నా బాధపడుతూ ఉండడంతో అది తనకి ఫీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి క్లౌడియా కూడా వస్తుంది. ఆ తర్వాత రోజు హన్నా అపెండిస్ అచ్చం హన్నాలాగే రెడీ అవుతుంది. క్లౌడియా అపెండిస్ ఐస్ దాచిపెట్టుకోవడానికి హన్నాకి ఆ గ్లాసెస్ ని ఇస్తుంది. ఎందుకంటే అపెండేజ్ కి బ్లూ ఐస్ ఉంటాయి. నేను కూడా నా హోస్ట్ ని వాళ్ళ హస్బెండ్ కి అఫైర్ ఉందని చెప్పి తనని ఇలాగే మ్యానిపులేట్ చేశాను. దాంతో తను అప్పుడే చనిపోవాలని అనుకుంది. కానీ నేనే తనకి అబద్ధం చెప్పి బ్రతికించాను.
నీకు ఆ రోజు ఇచ్చిన ఇంజెక్షన్ ని ఖాళీ చేసింది నేనే అని క్లౌడియా హన్నాకి చెప్తుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి హన్నా క్లౌడియా అపెండేజ్ తోనే మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి తనే హన్నాని మ్యానిపులేట్ చేసింది. తను తన అపెండేజ్ మాటలను విని అలా అయ్యేలాగా చేస్తుంది. ఆ తర్వాత హన్నా అపెండేజ్, క్లౌడియా అపెండేజ్ నిజమైన హన్నాని బేస్మెంట్ లోకి తీసుకువెళ్లి కట్టేసి హన్నా అపెండేజ్ ని చూసి కొన్ని రోజుల వరకు నువ్వు ఇలానే డైలీ ఫీడ్ చేస్తూనే ఉండు. నీకు మరో హోస్ట్ దొరికే వరకు ఇలాగే చేస్తూ ఉండని చెప్తుంది. క్లౌడియా అపెండేజ్, హన్నా అపెండేజ్ ఇద్దరూ కలిసి కెలిన్ అండ్ ఎస్తర్ కి సారీ అని మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ చూసిన తర్వాత కెలిన్ కి హన్నా మీద ఎటువంటి డౌట్ రాదు. తను చేసిన తప్పు తెలుసుకుని మెసేజ్ చేసిందని అనుకుంటాడు. కానీ ఎస్తర్ కి మాత్రం హన్నా సడన్ గా అలా ఎలా మారిపోయింది అని డౌట్ వస్తుంది. అందుకే తను హన్నాతో మాట్లాడాలి అనుకుని తన ఇంటికి వెళ్తుంది. ఎస్తర్ కి హన్నా బేస్మెంట్ లో నుంచి ఏడుస్తున్నా అలాగే అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. దాంతో ఎస్తర్ బేస్మెంట్ లో చెక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే హన్నా అండ్ క్లౌడియా అపెండేజ్లు ఎస్తర్ కి ఎదురుగా వస్తారు. ఎస్తర్ కి అపెండేజ్ల గురించి ఏమీ తెలియదు కాబట్టి హన్నా అపెండేజ్ నే రియల్ హన్నా అని అనుకుంటుంది. క్లౌడియా కూడా అక్కడే ఉండడం వల్ల ఎస్తర్ హన్నాతో సరిగ్గా మాట్లాడలేకపోతుంది. కానీ తనకి హన్నా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎస్తర్ కెలిన్ కి ఫోన్ చేసి అంతా చెప్తుంది. కానీ కెలిన్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా ఉండనివ్వు అని అంటాడు. ఆ తర్వాత రోజు హన్నా అపెండేజ్ ఆఫీస్ కి వచ్చి క్రిస్టిన్ ని బాగా పొగుడుతుంది. దాంతో క్రిస్టిన్ తనని బాగా పొగుడుతున్నందుకు హన్నాని సెలెక్ట్ చేస్తాడు. హన్నా అపెండేజ్ క్రిస్టిన్ తో మాట్లాడుతున్నప్పుడు హన్నా హ్యాండ్ మీద టాటూ లేదనే విషయం గమనిస్తుంది. దానివల్ల తన డౌట్ ఇంకా పెరుగుతుంది. ఆఫీస్ పూర్తయ్యాక హన్నా అండ్ క్లౌడియా అపెండేజ్లు వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ వాళ్ళ హోస్ట్ల లాగా మారిపోయి ఉంటారు. ఆ గ్రూప్ అపెండేజ్ల సంఖ్య పెరగడానికి వాళ్ళ రన్ చేస్తుంటారు. కానీ అపెండేజ్ తన హోస్ట్ కి ఎప్పుడు అసలు లింక్డ్ గా ఉండదు. సివిలియన్స్ వీక్నెస్ వాళ్ళకి ఫీడ్ అవుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హన్నా అపెండేజ్ ఇంకా మిగతా అపెండేజ్లు కూడా సంతోషంగా ఫీల్ అవుతాయి. ఎస్టర్ మళ్ళీ అనుమానంతో హన్నా ఇంటి బేస్మెంట్ దగ్గరికి వెళ్తుంది. దాంతో తనకి హన్నా కనిపిస్తుంది. తను చాలా దారుణమైన స్థితిలో ఉంటుంది. అప్పుడు ఎస్తర్ ఎవ్వరికి చెప్పకుండా హన్నాని హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత హన్నాకి స్పృహ రాగా తను ఎస్తర్ ని క్షమించమని అడిగి అపెండేజ్ నన్ను మ్యానిపులేట్ చేసిందని చెప్తుంది. కానీ ఎస్తర్ కి అసలు అపెండేజ్ అంటే ఏంటో తెలియదు. దాంతో హన్నా ఎస్తర్ కి జరిగింది మొత్తం చెప్తుంది. మరో పక్క హన్నా అపెండేజ్ కెలిన్ దగ్గరికి వెళ్లి ఇద్దరు లైంగికంగా ఒకటవుతారు. కానీ ఆ తర్వాత అపెండేజ్ టూత్ ఒకటి విరిగిపోతుంది. ఇది చూసి అపెండేజ్ క్లౌడియాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు క్లౌడియా అపెండేజ్ హన్నా అపెండేజ్ కి హన్నా బేస్మెంట్ లో కనిపించడం లేదు. బహుశా తన హెల్త్ బాగుపడుతుందేమో. అందుకే నీ పరిస్థితి దారుణంగా తయారవుతుందేమో. కానీ నీ పరిస్థితి బాలేకపోవడానికి కంటే ముందే నువ్వు కొత్త హోస్ట్ ని వెతకాలి అని చెప్తుంది. ఆ తర్వాత హోస్ట్ ఇంకెవరో కాదు, ఈ కెలినే. తను కెలిన్ కి ఫీడ్ చేస్తుంది. అక్కడికి క్లౌడియా కూడా వస్తుంది. మరో పక్క రియల్ హన్నా పరిస్థితి కూడా పాడవుతూ ఉంటుంది. అప్పుడు హన్నా నా అపెండిక్స్ తన హోస్ట్ ని వెతుక్కున్నట్లుందని అర్థం చేసుకుని కెలిన్ కి ఫోన్ చేస్తుంది. కానీ కెలిన్ ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో హన్నా ఎస్తర్ ని చూసి కెలిన్ ఇంటికి వెళ్ళడం తప్ప ఇంకో దారేమీ లేదు అని చెప్తుంది. చివరికి ఇద్దరు కెలిన్ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు క్లౌడియా అపెండేజ్ నిజమైన హన్నాని ఆపి ఇంజెక్షన్ వేయబోతూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి ఎస్తర్ వచ్చి హన్నాని కాపాడుతుంది. ఇద్దరు కలిసి ఆ ఇంజెక్షన్ ని క్లౌడియా అపెండేజ్ కి ఇస్తారు. ఆ తర్వాత హన్నా తన అపెండేజ్ దగ్గరికి వచ్చి ఆ అపెండేజ్ నాలుగును కట్ చేస్తుంది. అప్పుడు అపెండేజ్ మళ్ళీ హన్నాని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి హన్నా అపెండేజ్ మాయలో పడదు. దాంతో అపెండేజ్ హిప్నటైజేషన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత రోజు హన్నా క్లౌడియాని కూడా తన అపెండేజ్ బారి నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా హన్నా క్రిస్టిన్ దగ్గర పని వదిలేసి ఎస్తర్ తో కలిసి ఒక బొటిక్ ని పెడుతుంది. అలా స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ తన చేతికి సూది గుచ్చుకుంటుంది. ఇది చూసి హన్నా అపెండేజ్ దగ్గరికి వెళ్తుంది. ఆ అపెండేజ్ ని హన్నా చిన్న బేబీ లాగా చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.